జోర్డాన్ నది ఇది సాక్షాత్తు యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నది కాబట్టి మనము ఈరోజు దీని గురించి సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రవక్త ఏలియా తన మడత పెట్టిన అంగీతో కొట్టి నీళ్లను విభజించారు. 2 రాజులు 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. జకరియా కుమారుడైన యోహాను అదే నదిలో బాప్తిసం తీసుకున్నారు. అలాగే యెరూషలేం మరియు యూదయ, యోర్దాను చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అతని యొద్దకు వచ్చి పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకోవడం మనం మత్తయి 3:5-6లో చూస్తాం. జోర్దాన్ నది హిబ్రూలో యార్డన్ అని పిలుస్తారు. 223 మైళ్ళ పొడవు మరియు సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ మరియు జోర్దాన్ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఇది హెర్మోన్ పర్వతం దిగువన ఉన్న 3 ప్రధాన వనరులను కలిగి ఉంది. ఆ మూలాలు హోలా లోయ వద్ద ఒక నదిగా కలిసిపోతాయి. ఈ లోయకు దక్షిణాన నది గలీలీ సముద్రం ఒడ్డుకు పడి ఇది సముద్రంలో కలిసిపోతుంది. ఇది యేసుప్రభు వారి